Hi friends, welcome to my YouTube channel Science for Always. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి సిబిటి 1 2019లో అడిగిన టోటల్ 133 షిఫ్ట్లో ఒక సైన్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఈరోజు మరికొన్ని పేపర్స్లోని సైన్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ కూడా రాబోయే గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడా వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. వీడియోని ఒకసారి జాగ్రత్తగా విని ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ ఏ సెక్షన్ నుంచి వస్తున్నాయని చెప్పి ఒక అబ్జర్వేషన్ అనేది చేయండి. ఓకేనా? సో అందరూ వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో జూన్ 5 నుంచి జరగబోతున్న ఈ ఎగ్జామ్స్ వెరీ ఇంపార్టెంట్. సిబిటి 1 క్వాలిఫై అయితే సిబిటి 2కి ఇంకా హై లెవెల్లో ప్రిపరేషన్ చేయొచ్చు కాబట్టి సో మీ ప్రిపరేషన్ని బాగా స్పీడప్ చేయండి. ఓకేనా? అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ 4 సెక్షన్స్లోని వైసీటీ మొత్తం క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఓకేనా? ఇట్స్ అ లాజిక్ ప్రాసెస్, కానీ చేస్తూ వెళ్తూ ఉంటాను. ఓకేనా? మెల్లిగా ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు వస్తూ ఉండిద్ది. హిస్టరీ మీద కొన్ని కాన్సెప్ట్స్ చేస్తున్నాను, త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. సో ఈరోజు జనవరి 7వ తారీఖు 7/1/2021 అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో టైం అనుకూలతను బట్టి ఒక 1 hour 40 minutes లోపు ఎన్ని పేపర్స్ కవర్ అయితే వీ విల్ ట్రై టు సాల్వ్ దట్ పేపర్స్. ఇదిగోండి ఫస్ట్ 13th క్వశ్చన్ వచ్చిందనమాట. సో 12 క్వశ్చన్స్ వరకు సైన్స్ క్వశ్చన్ లేదు. 13వ సైన్స్ క్వశ్చన్. నేమ్ ద ఎలిమెంట్ విచ్ హ్యాస్ అన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,7. 2,8,7 కాన్ఫిగరేషన్ కలిగింది ఏంటి? క్లోరినే కదా. క్లోరిన్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7 ఉంటాయి. 2,8,7 8, 2, 10, 17, 17. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ అంతా 17 అన్నమాట. లాస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమంటారు? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఓకేనా? పీరియాడిక్ టేబుల్లో మనకి 1 నుంచి 30 లోపు ఎలిమెంట్స్ అన్నిటి మీద కూడా వాటి అటామిక్ నెంబర్స్, వాటి యొక్క వ్యాలెన్సీస్ ఐడియా ఉండాలి. ఎగ్జాంపుల్లో సింపుల్గా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ కాజెస్ వేరియస్ డిసీజెస్ రిలేటెడ్ టు ద రెస్పిరేటరీ సిస్టమ్? రెస్పిరేటరీ సిస్టాన్ని దెబ్బతీసే డిసీజెస్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఓకేనా? సో ఎయిర్ పొల్యూషన్ వలన ఎక్కువగా మన బాడీలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. రెస్పిరేటరీ డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. బొగ్గు గనుల్లో లేదా బియ్యం మిల్లుల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా ఈ ఊపిరితిత్తుల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆ సమయంలో ఏం అర్థం కాదు, కానీ గోయింగ్ ఆన్ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇసనోఫీలియా అని, బ్రాంకైటిస్ అని చెప్పి, ఆయాసం, డిస్నియా అని చెప్పి ఇలాగా ఊపిరితిత్తులకు సంబంధించిన చాలా రకాల రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎలోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్? కార్బన్ యొక్క ఎలోట్రోపిక్ ఫార్మ్ ఏంటి అన్నాడు. డైమండ్. కార్బన్కి ఇంకా చాలా రకాల ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి డైమండ్, రెండోది ఉంది గ్రాఫైట్. గ్రాఫైట్ కూడా ఒక ఎలోట్రోపిక్ ఫార్మే. తర్వాత బక్మినిస్టర్ ఫుల్లరీన్, దీన్ని C60 అంటారు. అంటే 60 కార్బన్ యాటంలో ఫుట్బాల్ షేప్ రూపంలో అమెరికా కలిగి ఉంటాయి. సో వాటిని బక్మినిస్టర్ ఫుల్లరీన్ అంటారు. సో డైమండ్, గ్రాఫైట్, బక్మినిస్టర్ ఫుల్లరీన్ ఈ 3 కూడా కార్బన్ యొక్క ఎలోట్రోపిక్ ఫార్మ్స్ అనమాట. ఓకేనా? కార్బన్కి మళ్ళీ ఏరోమాటిక్ అని ఇక రకరకాల రూపంలో మనకి కార్బన్ దొరుకుతూ ఉండిద్ది. కార్బన్ అనే ఎలిమెంట్కి ఏమి ఎక్కువ? క్యాడినేషన్ బాగా ఎక్కువ. ఓకేనా? క్యాడినేషన్ బాగా ఎక్కువ, అంటే ఎక్కువ కార్బన్ యాటమ్స్తో చైన్ లాగా ఫామ్ చేయగలదు అనమాట. ఓకేనా? సో కార్బన్ ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయగలదు? 4 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయగలదు. ఇలా చూసామనుకోండి, ఇలా ఉండిద్ది అనమాట కార్బన్. 1, 2, 3, 4. ఈ కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేయగలిగింది చూసారా? దాన్ని 4 కోవలెంట్ బాండ్స్ అంటారు. ఇలా ఎక్కువ చైన్స్ని ఫామ్ చేయగలదు. దాన్ని క్యాడినేషన్ అని మనం పిలుస్తూ ఉంటాం. కమింగ్ టు ఏ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్ అన్నాడు. క్యాటయాన్ అంటారు. ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ని క్యాటయాన్ అంటారు. ఉదాహరణకి Na+Cl-. Na అంటే సో అటామిక్ నెంబర్ అంతా 2, 8, 1.
అంటే దాని అటామిక్ నెంబర్ 11. ఇక్కడ 2, 8, 7 దాని అటామిక్ నెంబర్ 7. ఏ ఎలిమెంట్ అయినా స్టేబుల్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉండిద్ది. అంటే ఒక ఎలక్ట్రాన్ ఇది ఏం చేస్తూ ఉండిద్ది, దీనికి ఇచ్చేద్దామని చూస్తూ ఉండిద్ది. దీనికి ఇచ్చింది అనుకోండి, ఈ 7 + 1 ఏమవుతాయి, 8 అవుతాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఉండాలన్నమాట. సో ఇది ఒకటి ఇచ్చేస్తే స్టేబుల్ అయింది. ఈ సిఎల్కి ఒకటి వస్తే స్టేబుల్ అయింది. కాబట్టి సోడియం యాటమ్ని కోల్పోతుంది. సో ద యాటమ్ which loses electron, the atom which loses electron is called cation. చేతిలో నుంచి క్యాట్ అలా జారిపోయి వెళ్ళిపోయిద్దో అలా అయాన్ వెళ్ళిపోయింది అని గుర్తుపెట్టుకోండి, Na+. అయితే ఏ ఆటమ్ అయితే గెయిన్ చేసుకునిద్దో, గెయిన్ ఎలక్ట్రాన్, దాన్ని యానయాన్ అంటారు. ఓకేనా. సో Cl- అనేది ఏమో యానయాన్, Na+ అనేది ఏమో క్యాటయాన్. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ అనే దాని దగ్గర వస్తుంది అనమాట. ఇక్కడ మనం చాలా హెవీగా వీటి గురించి నేర్చుకోవాలి. ఓకేనా. సో ఈ పేపర్ కంప్లీట్ అయింది. మోస్ట్లీ 3 క్వశ్చన్స్ అడిగాడు సైన్స్లో. తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ 7వ తారీఖు అడిగిన సాయంత్రం షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం మనం. విచ్ ఆఫ్ 2 కలర్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆర్ ఫ్రామ్స్ ద ఎక్స్ట్రీమ్స్ అన్నాడు. స్పెక్ట్రమ్ ఎప్పుడైనా విన్నారా? మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని ఒకటి ఉండిద్ది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని ఉండిద్ది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మనకి కొన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట. VIBGYOR. ఇది విజిబుల్ లైట్ అన్నమాట. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో విజిబుల్ లైట్ అనే భాగంలో మనకి విబ్జిఆర్ అనే కలర్స్ ఉంటాయి. వి అంటే వైలెట్, I అంటే ఇండిగో, B అంటే బ్లూ, G అంటే గ్రీన్, Y అంటే ఎల్లో, O అంటే ఆరెంజ్, R అంటే రెడ్. సో ఇది వైలెట్, ఇది రెడ్ అన్నమాట. అయితే వాడు ఎక్స్ట్రీమ్స్ అన్నాడు. అంటే అటు పక్కన చివరిగా ఉన్నవి ఏంటి, వైలెట్, రెడ్. ఇవి రెండే ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాయి. దీనికి లో వేవ్ లెంత్ ఉండిద్ది, దీనికి హై వేవ్ లెంత్ ఉండిద్ది. సో మనకున్న విజిబుల్ లైట్లో ఎక్కువ వేవ్ లెంత్ దేనికి ఉంది, రెడ్కి, తక్కువ వేవ్ లెంత్ దేనికి ఉంది, వైలెట్కి, ఇలా అడుగుతూ ఉంటాడు. ఓకేనా. ఇది మనకి లైట్ అనే టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ సెల్. యాక్చువల్గా మన ఫండమెంటల్గా ఒక మనిషి జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది అని మనం ఆలోచన చేసాం అనుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది, సెల్ నుంచే స్టార్ట్ అయ్యిద్ది. అవునా కదా. ప్రతి మనిషి పుట్టుక సెల్ నుంచే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో సెల్ ఈజ్ ద ఫండమెంటల్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనమాట. మన యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉండిద్ది. ఉదాహరణకి మేలు ఫీమేల్ తీసుకోండి. మేల్ నుంచి మనకి శుక్రకణం వస్తుంది అనమాట. ఓకేనా. ఫీమేల్ నుంచి మనకి అండం వస్తుంది. శుక్రకణం ప్లస్ అండం రెండు మేటింగ్ జరగాలన్నమాట. ఫెర్టిలైజేషన్ జరిగితేనే అక్కడి నుంచి ఒక ప్రాణం ఉద్భవించింది. సో ఇవి రెండు కణాలే కదా. సో మనిషి పుట్టుకకి ద ఫండమెంటల్గా ముఖ్యంగా కణం నుంచే మొదలవుతుంది అనమాట. సో కణాలన్నీ కలిసి మీకు స్ట్రక్చర్ చెప్పాలనుకోండి, కణాలన్నీ కలిస్తే కణజాలం అయింది. కణజాలం అంటే ఏంటి, టిష్యూ అనమాట. కణజాలన్నీ కలిస్తే ఏమైద్ది, ఆర్గాన్ అయింది, అవయవం అయింది. ఓకేనా. సో కొన్ని కణాల కలయికని కణజాలం అంటాం, కొన్ని కణజాలాల కలయికని మనం ఆర్గాన్, అవయవం అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్, కాస్త నాయిస్ ఉండిద్ది, ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను బయట ఉండి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను ఉండే ప్లేస్ వేరే అనమాట. సో నేను టైం ఉంది కదా వీడియో అప్లోడ్ చేద్దామని బయట మాట్లాడుతున్నాను. కాస్త నాయిస్ ఉండిద్ది, ఏమనుకోవద్దు, అర్థం చేసుకోండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైజెస్ యూజ్డ్ టు మెజర్ రిలేటివ్లీ హై టెంపరేచర్స్ సచ్ యాజ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఫర్నేసెస్. ఫర్నేసెస్ అంటే కొలిమి అంటారు. కొలిమి అంటే మెటల్స్ లాంటి వాటిని కరగదీయటానికి కొలిమిలో ఎక్కువ టెంపరేచర్ కావాలన్నమాట. సో అలాంటి చోట ఆ హై టెంపరేచర్స్ కొలవడానికి ఏ మీటర్ వాడతారని అడుగుతున్నాడు. పైరోమీటర్. యాక్చువల్గా చెప్పాలంటే దాని అసలు పేరు ఆప్టికల్ పైరోమీటర్. ఎక్కువ టెంపరేచర్స్ కొలవాలంటే ఏమో పైరోమీటర్,
మరి వెరీ లో టెంపరేచర్స్ను కొలవాలనుకోండి, క్రయోమీటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నార్మల్గా క్లినికల్ థర్మామీటర్ అంటారు. అంటే మనకి హాస్పిటల్స్లో మనకి ఎక్కువగా టెంపరేచర్ కొలవడం అనమాట. సో దాని టెంపరేచరు 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ అనమాట. లాస్ట్ టైం జరిగిన ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2లో థర్మామీటర్స్ మీద హై లెవెల్లో క్వశ్చన్స్ అడిగాడు, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండిట్లో కూడా. సో హీట్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా? ఈ షిఫ్ట్ కూడా అయిపోయింది. కమింగ్ టు 8వ తారీఖు అడిగిన ఫస్ట్ షిఫ్ట్ అనమాట. చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఇన్ఫెక్టీషియస్ డిసీజ్? అంటువ్యాధి కానిది ఏంటి అన్నాడు. అంటువ్యాధి కాదు ఏంటి? బీపీ అనేది అంటువ్యాధి కాదు. బీపీ వచ్చిన వ్యక్తి పక్కన మనం కూర్చున్నా మనకేమీ రాదు. అలా కాకుండా కఫ్, దగ్గు, కోల్డ్ వచ్చిన వ్యక్తుల పక్కనో, లేకపోతే కంజక్టివ్ వైరస్ అంటే కలకలకలు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఉన్నాం అనుకోండి, అవి అంటువ్యాధులుగా మనకి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఓకేనా? బ్లడ్ ప్రెషర్ రేటింగ్ ఏంటి? 120/80. 120 అంటే అర్థం ఏంటి? సిస్టోల్. 80 అంటే డయాస్టోల్. డయాస్టోల్. 120/80 ప్రెషర్ని మనం లబ్డబ్గా మెజర్ చేసి బీపీని చెబుతూ ఉంటాం అనమాట. ఓకేనా? యాక్చువల్గా బీపీ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్ అన్నాం. అవును, బ్లడ్ ఎందుకు ప్రెషర్ క్రియేట్ చేస్తుంది అంటే, ఎప్పుడైతే బ్లడ్ అనేది థిక్నెస్ పెరిగినప్పుడు వాటరు చక్కగా పైపు గుండా వెళ్ళిపోవాలి. కానీ తేనె కానీ ఏమైనా గ్రీస్ కానీ వేసామనుకోండి, పైపు గుండా చక్కగా వెళ్ళదు. అంటే వాటర్కి డెన్సిటీ తక్కువ, థిక్నెస్ తక్కువ, మిగతా వాటికి థిక్నెస్ ఎక్కువ. అలా ఎప్పుడైతే బ్లడ్ యొక్క థిక్నెస్ బాగా పెరిగిపోయిద్దో అది వాల్స్ మీద ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ క్రియేట్ ప్రెషర్ ఇన్ బ్లడ్ వెజల్స్. 120/80 గుర్తుపెట్టుకోండి. బయాలజీ నుంచి అడిగిన క్వశ్చన్. ఈచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటైన్స్ సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎక్కువగా మనకి ఏం చేస్తున్నాయి? ఓజోన్ లేయర్ డిప్లీషన్ చేస్తున్నాయి. ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఎక్కువగా కారణం అవుతున్నాయి. సో అవి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? రిఫ్రిజరెంట్స్ అంటే రిఫ్రిజిరేటర్ నుంచి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. తర్వాత ఏసీల నుంచి ఎక్కువగా వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవి వాడటం వల్ల క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎక్కువగా విడుదలవుతూ ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆల్రెడీ మనం ఎన్విరాన్మెంట్లో మాట్లాడుకున్నాం. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సిమిలారిటీ బిట్వీన్ యాసిడ్ అండ్ బేసెస్? ఓకే, దాని సిమిలారిటీ ఏంటని అడుగుతున్నాడు. ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ యాసిడ్ అండ్ బేస్ విత్ వాటర్ ఈజ్ ద ఎక్సోథెర్మిక్. ఒక యాసిడ్ని బేస్ని మనం కలిపామనుకోండి, ఆ చర్య ఎక్సోథెర్మిక్ చర్య అనమాట. ఉదాహరణకి యాసిడ్ అంటే HCl, బేస్ అంటే NaOH, HCl + H2O. ఇది మనకు NaCl + H2O. ఒక యాసిడ్ని ఒక బేస్ని నేను కలిపితే నాకు సాల్ట్ వాటర్ వచ్చింది. దీన్ని మనం ఏమంటాం అంటే న్యూట్రలైజేషన్ అంటాం, న్యూట్రలైజేషన్ చర్య అంటాం. సో న్యూట్రలైజేషన్ చర్య అనేది ఎక్సోథెర్మిక్ అనమాట. ఎక్సోథెర్మిక్ అంటే హీట్ ఉత్పన్నం అవుతుంది, హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎక్సోథెర్మిక్ అంటారు. అదే హీట్ కావాల్సి వచ్చింది అనుకోండి, దాన్ని ఎండోథెర్మిక్ అనాలి. ఏ చర్యకైతే హీట్ కావాలో అది ఎండోథెర్మిక్, అదే ఏ చర్య నుంచి హీట్ విడుదలైతే అది ఎక్సోథెర్మిక్ అనమాట. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఈజ్ ఏ ఎక్సోథెర్మిక్ అని గుర్తుపెట్టుకోండి. యాసిడ్ అండ్ బేసెస్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగలేదు. తర్వాత 8వ తారీఖు అడిగిన ఈవినింగ్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. చూడండి. వాట్ ఈస్ ద మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ మాస్ ఈక్వల్ టు 14 kgs అండ్ వెలాసిటీ ఈక్వల్ టు 28 m/s. సో మొమెంటమ్ని ఏ లెటర్తో చూపిస్తారు? P ఈక్వల్ టు M × V, 14 × 28. ఓకేనా? 14 రోళ్ళు 280.
14 8 80 8 4 32 అంటే 112 392. ఓకేనా. యూనిట్స్ అనుకోండి, ఇది కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్, సేమ్ అదే రాసేయడమే. ఇదిగోండి 392 కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఫార్ములా తెలియాలి, P = m × v, మొమెంటం = మాస్ ఇంటూ వెలాసిటీ. కమింగ్ టు ద 3 లాస్ ఆఫ్ మోషన్ వర్ ప్రపోజ్డ్ బై, ఇంకెవరు, న్యూటన్ అనమాట. న్యూటనే 3 గమన నియమాలని మనకు ప్రతిపాదించాడు. V = u + at, S = ut + of at², v² - u² = 2as. ఈ 3 గమన నియమాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 3 లాస్ ఆఫ్ మోషన్ ఈయనే, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఈయనే. అంటే లా ఆఫ్ ఇనర్షియా, సెకండ్ లా, థర్డ్ లా ఉన్నాయి కదా, అవి కూడా అనమాట. నెక్స్ట్ ఇదిగోండి లిట్మస్ పేపర్ మళ్ళీ వచ్చింది చూసారా, ఇట్స్ ఏ రిపీటెడ్ క్వశ్చన్. అంతకుముందు షిఫ్ట్లో కూడా వచ్చింది ఇది. మరి లిట్మస్ సొల్యూషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ డాష్ అంటే లైకెన్ ఈజ్ ఏ ఆల్గే ప్లస్ ఫంగై. రెండు ఏ రిలేషన్తో కలిసి ఉన్నాయి, సింబయోటిక్ రిలేషన్. ఇది ఏ గ్రూప్కి సంబంధించింది, థాలోఫైటా. ఆల్రెడీ చెప్పాను, రివిజన్ చేస్తున్నాను అనమాట. థాలోఫైటా. సో లిట్మస్ పేపర్ సొల్యూషన్ న్యూట్రల్లో ఎలా ఉండిద్ది, పింక్ కలర్లో ఉండిద్ది. అది యాసిడ్లో అయితే రెడ్, బేస్లో అయితే బ్లూ అనమాట, బీ ఫర్ బ్లూ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా రిపీట్ అయింది. నెక్స్ట్ విచ్ గ్యాస్ ఈజ్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కి ఏం కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆల్రెడీ అంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను నేను. 6CO2 + 6H2O కిరణజన్య సంయోగక్రియ ఈక్వేషన్ అనమాట. ఇది సన్లైట్. క్లోరోఫిల్ సో క్లోరోఫిల్ అనేది మనకి ముఖ్యంగా కావాలి. ఓకేనా, మొక్కలో క్లోరోఫిల్ లేదనుకోండి మనకి కిరణజన్య సంయోగక్రియ జరగదు. సో సన్లైట్, క్లోరోఫిల్ కావాలి. ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్, వాటరు, సన్లైట్, క్లోరోఫిల్, ఈ 4 కావాల్సినవి అనమాట. ఇప్పుడు ఏం విడుదలైద్ది, C6H12O6 + 6O2. కాబట్టి ఏ గ్యాస్ కావాలి అన్నాడు, కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది కావాలి. ఏ గ్యాస్ విడుదలైద్ది అన్నాడు అనుకోండి, ఆక్సిజన్ చెప్పాలి. ఓకేనా, ఏది కావాలన్నాడా, ఏది విడుదలైద్ది అంటున్నాడా అని అడుగుతూ ఉంటాడు, చూసి చెప్పాలన్నమాట. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది గ్లూకోజ్ అనమాట. C6H12O6 ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ షిఫ్ట్లోని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. 9వ తారీఖు అడిగిన ఫస్ట్ షిఫ్ట్ అనమాట. ఇదిగోండి, విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ యూజ్డ్ బై ద డెంటిస్ట్ టు సీ లార్జ్ ఇమేజెస్ ఆఫ్ పేషెంట్స్ టీత్ అనమాట. సో లార్జ్ ఇమేజెస్ని చూస్తానికి మనం ఏ మిర్రర్ వాడతామని అడిగాడు. ఏ మిర్రర్ వాడతాం, కాన్కేవ్ మిర్రర్ వాడతాం. ఇది చిన్నదాన్ని పెద్దగా చేసి చూపించిద్ది అనమాట. సో ఎక్కడెక్కడ వాడతాం, డెంటిస్ట్లు వాడుతూ ఉంటారు. సో దీన్ని డెంటిస్ట్ మిర్రర్ అని పిలుస్తూ ఉంటారు. అది కాకుండా షేవింగ్ మిర్రర్ అని పిలుస్తుంటారు. హెడ్ లైట్స్లో కూడా ఉండిద్ది ఇది. ఓకేనా, నెక్స్ట్ టార్చ్ లైట్స్లో కూడా ఉండిద్ది, టెలిస్కోప్స్లో కూడా ఉండిద్ది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ అంటే కన్వర్జింగ్ అనమాట, కాన్వెక్స్ అంటే డైవర్జింగ్. సో చిన్నదాన్ని పెద్దగా, పళ్ళు లోపలికి వెళ్ళి చూడాలి కాబట్టి ఆ చిన్నదాన్ని పెద్దగా చేసి మనకు చూపించిద్ది అనమాట. ఓకేనా, తర్వాత రైబోజోమ్స్ మేక్ డాష్ అన్నాడు. మనకి సెల్ లోపల రైబోజోమ్స్ అనే భాగాలు ఉంటాయి అన్నమాట. రైబోజోమ్స్ ఇవి ఏం చేస్తాయి అంటే ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తాయి. ఓకేనా, ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తాయి. సో అందుకే ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్స్ వాళ్ళ నాన్న పేరు ఏంటి అంటే ఎమినో యాసిడ్స్ అనమాట. అంటే ఎమినో యాసిడ్స్ నుంచే మనకు ప్రోటీన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ సెల్ అని అడిగినా సరే వీ నీడ్ టు ఆన్సర్ రైబోజోమ్స్. తర్వాత వై డూ స్టార్స్ ట్వింకిల్ ఇన్ ద స్కై ఎట్ నైట్.
రాత్రిపూట నక్షత్రాలు ఎందుకు మెరుస్తూ ఉండే అని అడిగాడు. సో దానికి కారణం ఏంటి? డ్యూ టు అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ స్టార్ లైట్. సో నక్షత్రం నుంచి వచ్చే వెలుగు రిఫ్రాక్షన్కి గురవుతుంది అనమాట. సో రిఫ్రాక్షన్ అంటే వక్రీభవనం, కాంతి వక్రీభవనం అనే ప్రాపర్టీ మీద ఇది పనిచేస్తూ ఉండిద్ది. ఓకేనా? ఇది మాత్రమే కాదు, మైరేజెస్ ఉంటాయి కదా, అంటే ఎండమావులు. సో ఎండమావులు అనే దానికి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్లస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మీద పనిచేస్తూ ఉంటాయి. సో కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అండ్ వక్రీభవనం అనే రెండు ప్రాపర్టీస్ మీద మిరేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏంటి? ఎండమావులు మనం హైవేల మీద వెళ్తున్నప్పుడు ఆ నీటి మీద నీళ్ళలాగా కనపడుతూ ఉండేది కదా, అవన్నమాట. అవి మనకి ఎడారిలో కూడా కనపడుతూ ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, లైట్లో ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత, వాట్ ప్రొడక్ట్స్ ద ఎర్త్ ఫ్రమ్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్? యూవీ రేడియేషన్ నుంచి భూమిని కాపాడుతుంది ఏంటి అంటే ఓజోన్ లేయర్ అనమాట. ఓజోన్ లేయర్ ఫార్ములా ఏంటి? O3 అనమాట. ఇది ఏ లేయర్లో ఉంది? ట్రోపో స్ట్రాటోలో ఉంది. కింద నుంచి రెండో పొర స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎలిమెంట్స్ ఇన్ ద మోడర్న్ పీరియడ్ టేబుల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ వర్టికల్ కాలమ్స్. ఇన్ని అన్నాడు, 18 అనమాట. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్ అని అనుకోండి వర్టికల్ కాలం, నెట్ట నిలువు గీతలు. పీరియడ్స్ అని అనుకోండి అడ్డ గీతలు, హారిజాంటల్ లైన్స్ అనమాట, హారిజాంటల్. సో గ్రూప్స్ అన్నాడు కాబట్టి అవి వర్టికల్ అనమాట. తర్వాత 9th రోజు అడిగిన, 9వ తారీఖు అడిగిన ఈవినింగ్ షిఫ్ట్ మాట్లాడదాం. చూడండి, ఇది ద ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో ఈజ్ ద ట్రాన్స్మిటర్ ఆఫ్ అన్నాడు. ఆడ ఎనాఫిలస్ దోమ దేన్ని ట్రాన్స్మిట్ చేస్తే అని అడిగాడు. చూడండి, ఇక్కడ మనకి ఆడ ఎనాఫిలస్ అనే దోమ ప్లాస్మోడియం అనే ప్రోటోజోవాని ట్రాన్స్మిట్ చేసింది అనమాట. ఈ ప్లాస్మోడియం మన బాడీలోకి వస్తే అప్పుడు మనకు వచ్చే రోగమే మలేరియా. సో మలేరియా అనేది ఒక ప్రోటోజోవా డిసీజ్ అనమాట. కానీ అది దేని ద్వారా ట్రాన్స్మిట్ అయిందంటే ఆడ ఎనాఫిలస్ అనే దోమ ద్వారా ట్రాన్స్మిట్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఏప్రిల్ 25 మలేరియా డే జరుపుకుంటూ ఉంటారు. ఏప్రిల్ 5 చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడిగాడు. వరల్డ్ మలేరియా డే అనమాట. వరల్డ్ మలేరియా డే గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఒక దేశం లెప్రసీ అంటే కుష్టు వ్యాధిని కూడా రీసెంట్గా నిర్మూలన చేశామని చెప్పింది. అది కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. రీసెంట్గా ఏ కంట్రీ తమ దేశంలో లెప్రసీ కంప్లీట్గా ఎరాడికేట్ చేశామని చెప్పిన దేశం ఏంటో చెప్పండి. క్లూ కూడా ఇస్తా. నాకు తెలిసినంత వరకు ఆ దేశం యొక్క స్టార్టింగ్ లెటర్ జేతో స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా? సార్ అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ద నంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ద అడల్ట్ హ్యూమన్ బాడీలో మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయి? 206 బోన్స్ ఉంటాయి. ఓకేనా? మరి చిన్నప్పుడు ఎన్ని ఉంటాయి? 300 బోన్స్ ఉంటాయి. పెరిగే కొద్ది కొన్ని కంజెస్ట్ అయ్యి 206కి వస్తాయి అనమాట. తెలుసా ఎక్కడెక్కడ ఉంటాయో? చెబుతారా? మన బాడీలో స్కల్ ఉంది. స్కల్లో మొత్తం ఎన్ని ఉంటాయి? 29 ఉంటాయి. నెక్స్ట్ వర్టిబ్రల్ వెన్నుముక్కలు ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. నెక్స్ట్ రిప్స్ అనమాట 12 రోజులు 24. దాంతోపాటు రిప్స్ ప్లస్ స్టర్నమ్ అనమాట. స్టర్నమ్ అంటే చెస్ట్ బోన్ అంటారు. స్టర్నమ్ 25 ఉంటాయి. ఓకేనా? మిగతాతో ఏమున్నాయి? అప్పర్ లింబ్ అంటే అన్నీ వస్తాయి. 2 చేతులు 30, 60. కింద 2 కాళ్ళు లోయర్ లింబ్ అనమాట. లోయర్ లింబ్ ఒక 60. ఎన్ని వచ్చినాయి? 29, 25 పెట్టుకోండి. 51, 9, 60, 80 వచ్చినాయి. 60, 120. ఓకే, 200 వచ్చినాయి. ఇక 6 కావాలి కదా. 4 పెల్విక్ గ్రిడిల్ అనమాట. భుజాల దగ్గర ఉంటాయి కదా గ్రిడిలు, 4 పెల్విక్ గ్రిడిల్. నెక్స్ట్ కింద 2 పెల్విస్ గ్రిడిల్ అనమాట.
కింద 2 పెల్విక్ గ్రిడిలో ఉంటాయి. సో 4, 2, 6. సో మొత్తం 206 అనమాట. స్కల్లో 29, వర్టిబ్రల్లో 26, రిప్స్ ప్లస్ స్టెర్నమ్ ఇదిగోండి ఆ 2 రిప్స్ మధ్యలో ఉండిద్ది అనమాట మనకి చెస్ట్ పైన. దాన్ని చెస్ట్ బోన్ లేదా స్టెర్నమ్ అంటారు. అప్పర్ లింబ్ 60, లోయర్ లింబ్ 60. ఒక్కో చేతిలో 30, 30, 30, 60, కింద 30, 30, 60. నెక్స్ట్ పెల్విక్ గ్రిడిల్ పైన ఏమో 2 భుజాల దగ్గర 2, 2, 2, 4 అవుతాయి, కింద 2 అనమాట. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్. స్కెలిటల్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ మెటీరియల్ విచ్ సైంటిస్ట్ హ్యావ్ నేమ్డ్ పదార్థం, మ్యాటర్. ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా ఒక పదార్థంతో నిర్మాణం అయింది అని సైంటిస్టులు చెప్పారు. సో ఆ పేరేంటి అంటే మ్యాటర్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ మ్యాటర్. పదార్థం లేకుండా ఏ వస్తువు లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ కోల్ హ్యాస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్? హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అన్న కోల్ ఏంటి అన్నాడు. యాంథ్రసైట్ అనమాట. మనకు కోల్స్లో 4 రకాలు ఉంటాయి, అంటే బొగ్గు అనమాట. ఒక దాని పేరేమో యాంథ్రసైట్, ఇంకో దాని పేరు బిట్యుమినస్, ఇంకో దాని పేరు లిగ్నైట్, ఇంకో దాని పేరు పీట్ అనమాట. ఓకేనా, ఇది నాసి రకం అనమాట, చాలా లో రకం. ఇస్త్రీ పెట్టెల్లో అక్కడ వాడేది ఇది పీట్ అనమాట. సో యాంథ్రసైట్ అనేది మాత్రం చాలా హై క్వాలిటీ. హార్డ్ కోల్ అంటారు దీని షార్ట్ కట్ నేమ్. హార్డ్ కోల్ అని దేన్ని పిలుస్తారు అని కూడా అడగచ్చు, అడిగాడు కూడా. నెక్స్ట్, బిట్యుమినస్ అంటే సాఫ్ట్ కోల్. ఫస్ట్ది హార్డ్, రెండోది సాఫ్ట్. ఇక మూడోది బ్రౌన్ కోల్ అంటారు. లిగ్నైట్ నిల్వలు ఎక్కువగా మనకి తమిళనాడులో ఉంటాయి. నైవేలి, లిగ్నైట్ అని పేర్లు కూడా మనం విని ఉంటాం. ఓకేనా, జాగ్రఫీలో ఏ స్టేట్ ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి చేస్తుంది, ఏ స్టేట్ ఎక్కువగా బొగ్గుని ట్రాన్స్ఫర్ చేస్తుంది, బొగ్గు గనులు ఏంటి, ఇవన్నీ కూడా జాగ్రఫీలో మనకి అడుగుతూ ఉంటాడు. ఇండస్ట్రీస్ కింద చదువుకోవాలి అక్కడ మనం. నెక్స్ట్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టచ్ మీ నాట్ ప్లాంట్? మన ఇంటి దగ్గర పరిసరాల్లో అప్పుడప్పుడు కొన్ని చెట్లు లాంటివి చూస్తూ ఉంటాం. పట్టుకోగానే ముడుచుకుపోతాయి అనమాట. దాన్ని మిమోసా పూడిక అంటారు. ఏమంటారు? మిమోసా పూడిక. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఓకేనా, మనం మాట్లాడుకున్నాం కదా, మనం బనియన్ ట్రీని ఏమంటాం? అజారిడెట్టా ఇండికా అని. నెక్స్ట్, మామిడికాయని ఏమంటాం? అలా కొన్ని సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం చదువుకోవాలి. ఓకేనా, ఇక్కడతో ఈ షిఫ్ట్ కూడా అయిపోయింది. కమింగ్ టు నెక్స్ట్ షిఫ్ట్ అనమాట. 10వ తారీఖు అడిగిన నెక్స్ట్ షిఫ్ట్ చూడండి. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద హ్యూమన్ బాడీ? లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద హ్యూమన్ బాడీ ఏంటి అన్నాడు. అరోటా. అవును, లార్జెస్ట్ ఆర్టరీ అంటే అర్థం ఏంటి? ఆర్టరీ అంటే ధమని. పెద్ద ధమని ఏంటి అని అడిగాడు. అర్థమైందా? పెద్ద ధమని ఏంటి అంటే ఆర్టరీ. సో లార్జెస్ట్ ఆర్టరీ ఏంటంటే ఆరోటా. ఆరోటా అంటారు. యాక్చువల్గా ఆర్టరీస్ అంటే ధమనులు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ధమనులు ఏం చేస్తాయి? మంచి రక్తాన్ని తీసుకువెళ్తాయి. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. నెక్స్ట్, సిరలు. సిరలు అంటే వెయిన్స్ అనమాట. సిరలు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనమాట. అంటే చెడు రక్తాన్ని, ఇక్కడ చెడు రక్తం అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న రక్తం అనమాట. సో ధమనులు మంచి రక్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి, సిరలు చెడు రక్తాన్ని తీసుకువెళ్తూ ఉంటాయి అన్నమాట. సో బాడీ అన్ని భాగాల నుంచి చెడు రక్తం సిరల ద్వారా ఇక్కడెక్కడికి ఊపిరితిత్తుల దగ్గరికి రావాలన్నమాట. నెక్స్ట్, మళ్ళీ గుండె మంచి రక్తాన్ని పంప్ చేయాలి ధమనుల ద్వారా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో లార్జెస్ట్ ఆర్టరీ అంటే ఏంటి? ఆరోటా. మరి లార్జెస్ట్ వెయిన్ అంటే ఏంటి? లార్జెస్ట్ వెయిన్ అంటే పెద్ద సిర ఏంటి అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా. వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫీరియర్ వీనా కేవా, ఇది పెద్ద సిర అనమాట. ఓకేనమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ హిందీలో ఉందిలే. హిందీలో మహారాష్ట్రలో ఏదో అర్థం కావట్లా, కానీ నాకు క్వశ్చన్ అర్థమైంది. గస్టియేటరీ అన్నాడు. అంటే ఏమంటే గస్టియేటరీ రిసెప్టార్స్ ఉంటాయి అన్నమాట. ఏ రిసెప్టార్స్ టేస్ట్ని సెన్స్ చేయడానికి ఉపయోగపడే రిసెప్టార్స్ ఏంటి అంటే గస్టియేటరీ రిసెప్టార్స్ అంటారు. అలా స్మెల్ అనుకోండి,
స్మెల్ని చేయడానికి ఓలోఫాక్టరీ అని ఉంటాయి, ఓలోఫాక్టరీ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఇవి కానీ పోయినాయి అనుకోండి మనం స్మెల్ని గుర్తించలేం. కాబట్టి గెస్టేటరీ రిసెప్టార్స్ అనేవి మనకి టేస్ట్ని గుర్తించడానికి ఉంటాయి అన్నమాట. టేస్ట్ గుర్తించడానికి కాబట్టి ఇవి మన స్కిన్ మీద ఉంటాయి, దాన్ని ఏమంటారు, టంగ్ మీద ఉంటాయి అన్నమాట. నాలుగు మీద ఉంటాయి. ఉదాహరణకి ఇదే 4 సింబల్ అనుకోండి, జస్ట్ అనుకోండి, ఓకేనా. ఇది 4. ఇప్పుడు 4 దగ్గర ఈ భాగంలో మనకి స్వీట్ ఉండిద్ది అనమాట, అంటే స్వీట్కి సంబంధించిన రిసెప్టార్స్ ఉంటాయి, ఓకేనా. సో స్వీట్ పక్కన ఏముండాలి, సాల్ట్ ఉండాలి. సో ఈ 2 సాల్ట్ అనమాట, అటు ఇటు, ఓకేనా. పెన్ మారుస్తాను మీకు అర్థమైద్ది. ఇది సాల్ట్ అనమాట. తర్వాత సోర్ అనమాట, ఇది. ఇక వెనకాల బ్యాక్ సైడ్ కాబట్టి బెటర్ ఛేదం గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో ఉమామి, ఓకేనా. సో స్వీట్, సాల్ట్, ఉమామి, సోర్, బిట్టర్. స్వీట్ ముందుండిద్ది, బిట్టర్ వెనకాల ఉండిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో గస్టేటరీ రిసెప్టర్స్ అనేవి టంగ్ మీద ఉంటాయి అన్నమాట. అవి సెన్స్ ఆఫ్ టేస్ట్ని గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అవి కానీ పోయినాయి అనుకోండి ఇక మనం ఏం తిన్నా ప్రయోజనం ఉండదు, అంటే ఏం అర్థం కాదనమాట. నెక్స్ట్, ఎన్ అల్లాయ్ ఆఫ్ లెడ్ అండ్ టిన్ ఈజ్ కాల్డ్ సోల్డర్ అనే ఎల్లాయ్, అంటే ఎల్లాయిని అంటే 2-3 మెటల్స్ కలిపితే తయారు చేస్తారనమాట. ఉదాహరణకి మనకి బ్రాంజ్ అని మాట్లాడుకుంటాం కదా, అలా సోల్డర్ కూడా ఎల్లాయ్. సో సోల్డర్ అనే ఎల్లాయిని తయారు చేయాలంటే మనకి లెడ్ అంటే పీబీ కావాలి, టిన్ అంటే ఎస్ఎన్ కావాలి. పీబీ అంటే ప్లంబం, దాని లాటిన్ నేమ్ అనమాట. ఎస్ఎన్ అంటే స్టానమ్, దాని లాటిన్ నేమ్. దీని అటామిక్ నెంబర్ అంతా కొంచెం గుర్తు రావట్లేదు. 82. దీని అటామిక్ నెంబర్ 50. సో టిన్ అటామిక్ నెంబర్ 50. మనం కోక్ టిన్లు తాగుతూ ఉంటాం కదా, ఆ టిన్ను దాంతోనే తయారు చేస్తారు. ఇక లెడ్ 82. ఈ 2 మెటల్స్ని కలిపితే మనకి సోల్డర్ అనే ఒక కొత్త ఎల్ఐ అనేది వచ్చింది అనమాట, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 13వది. When there is a lack of oxygen in our muscle cells, the breakdown of pyruvate takes place and it is converted into అన్నాడు. When there is lack of oxygen in our muscle cells, the breakdown of pyruvate takes place and it is converted into dash lactic acid and energy. చూడండి ఇక్కడ మంచి కాన్సెప్ట్ చెబుతాను. మన బాడీలో గ్లూకోజ్ ఉంది, మనందరం కూడా ఏదో రకంగా మన బాడీలోకి షుగర్లు తీసుకుంటూ ఉంటాం, గ్లూకోజ్ అనమాట. ఈ గ్లూకోజ్ అనే పిండి పదార్థం బ్రేక్ అవ్వాలంటే దానికి ఏం జరగాలి, ఆక్సిజన్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఆక్సిజన్ ఇచ్చామో చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా మొత్తం జరిగిపోయిద్ది. అయితే ఎప్పుడైతే మనం గ్లూకోజ్ మన బాడీలో ఉండిద్దో దానికి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి, అంటే నువ్వు గాలి పీల్చుకోవడం బాగా తగ్గించేసావు, అంటే లోపలికి గాలి తక్కువ వెళ్ళింది. గాలి తక్కువ వెళ్ళినప్పుడు తక్కువ గాలి సమక్షంలో ఈ గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. ఎలా, ముందు పైరువేట్గా బ్రేక్ డౌన్ అయిపోయింది, ఆ తర్వాత లాక్టిక్ యాసిడ్గా మారిపోయింది అనమాట. సో ఫస్ట్ గ్లూకోజ్ అనేది పైరువేట్గా మారిపోయింది, పైరువేట్ తర్వాత లాక్టిక్ యాసిడ్గా మారిపోయింది. గ్లూకోజ్ పైరువేట్గా చక్కగా మారిపోయింది. పైరువేట్ నుంచి లాక్టిక్ యాసిడ్గా మారాలంటే ఆక్సిజన్ బాగా తక్కువ ఉండాలి. ఆక్సిజన్ బాగా తక్కువ ఉంటేనే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది అనమాట. సో లాక్టిక్ యాసిడ్ ఫార్ములా C3H6O3. మనం మాట్లాడుకున్న గ్లూకోజ్లో ఇది సగం ఉండిద్ది అనమాట. తెలుసా మీకు ఒక విషయం చెప్పనా? ఉదాహరణకి మనం రన్నింగ్ చేస్తూ ఉంటాం, రన్నింగ్ చేసేటప్పుడు మనం ఎక్కువగా గాలిని పీల్చుకోలేం. కాబట్టి మన బాడీలో ఉండే గ్లూకోజ్ అనేది సరైన ఆక్సిజన్ సమక్షంలో బ్రేక్ డౌన్ అవ్వాల, తక్కువ ఆక్సిజన్ సమక్షంలో బ్రేక్ డౌన్ అయింది. దానివల్ల లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయ్యి అది మన మజిల్స్లో స్టోర్ అయింది అనమాట. అందుకే రన్నింగ్ బాగా కొట్టిన నెక్స్ట్ రోజు మన కండరాల నొప్పులు ఎందుకు వస్తాయి అంటే కండరాల్లో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది.
ఎందుకు ఫామ్ అయింది? నీ లోపల గ్లూకోజ్ ఉంది, కానీ సరైన మొత్తంలో నువ్వు ఆక్సిజన్ పీల్చుకోలేదు. నువ్వు 1 వారం 2 వారాలు 3 వారాలకి రన్నింగ్ ఎలా చేయాలి, గాలి ఎలా పీల్చుకోవాలో బాగా అర్థమైపోయింది. అప్పుడు ఆక్సిజన్ బాగా లోపలికి తీసుకెళ్తావు కాబట్టి ఎంత రన్నింగ్ చేసి నీ బాడీని నలగగొట్టినా దానివల్ల నీ బాడీకి నొప్పులు రావు, బికాజ్ లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవ్వదు కాబట్టి. ఓకేనా? అదనమాట. నెక్స్ట్ 18వ క్వశ్చన్. The crops that increase the natural fertility of soils through nitrogen fixation. నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా సాయిల్స్ న్యాచురల్ ఫెర్టిలిటీని పెంచుకుంటున్నాయి క్రాప్స్కి సంబంధించి. ముఖ్యంగా ఏ క్రాప్స్ అంటే లెగ్యూమే క్రాప్స్. మనం మీకు చెప్పాను, లెగ్యూమినేసీ క్రాప్స్ అంటారు వీటిని. లెగ్యూమినేసీ క్రాప్స్ అంటారు. ఈ క్రాప్స్ ద్వారా మనకి పల్సెస్ వస్తాయి అన్నమాట. పల్సెస్, పప్పు ధాన్యాలన్నీ వచ్చేవి లెగ్యూమినేసీ క్రాప్స్. వాటికి ఈ సాయిల్ బాగా నైట్రోజన్ ఫిక్సేషన్ అందించాలి. ఓకేనా? ఏంటి నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే? యాక్చువల్గా దాని ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటంటే, వాతావరణంలో ఉండే నైట్రోజను ముందు అమోనియాగా విడిపోవాలి, NH3. అమోనియా విడిపోయిన తర్వాత NO-2, దీన్ని నైట్రేట్ అంటారు. నెక్స్ట్ NO-3, దీన్ని నైట్రైట్ అంటారు. దీన్నేమో నైట్రైట్, ఇదేమో నైట్రేట్. వాతావరణంలో ఆక్సిజన్ నైట్రేట్ రూపంలో మారిపోయింది. అలా మారి మొక్కలకి ప్రోటీన్స్ని ఫామ్ చేయడానికి సహాయపడుతూ ఉండిద్ది అనమాట. సో దీన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. పల్సెస్ అనే పప్పు ధాన్యాలు పండాలి అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ జరగాలి. ఈ మొత్తం చేసేది ఎవరు అంటే రైజోబియం అనే బ్యాక్టీరియా చేస్తుంది అనమాట. సాయిల్ లోపల ఉండే రైజోబియం అనే బ్యాక్టీరియా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో రైజోబియం బ్యాక్టీరియా హెల్ప్స్ టు ఫామ్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఇంకో పేరు ఉండిద్ది, రైజోపస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫంగై అన్నమాట. ఫంగస్ వేరు, బ్యాక్టీరియా వేరు. ఇది రైజోబియం, ఇది రైజోపస్. ఎందుకు చెప్పానంటే ఎగ్జామ్స్లో అడిగి కన్ఫ్యూజ్ చేశాడు ఆల్రెడీ, అందుకే మీరు అవ్వకూడదని చెప్పాను. సో రైజోపస్ అనేది మనకి బ్రెడ్ మోల్డ్ ఫంగస్ అనమాట. బ్రెడ్ మీద కొన్ని రోజులు మన ఇంట్లో అలాగే ఉంచేసాం అనుకోండి, బ్రెడ్ మీద మనకి ఫంగస్ ఫామ్ అయింది కదా, దట్ ఈజ్ ఏ రైజోపస్ అనమాట. ఓకేనమ్మా? నెక్స్ట్, ఈచ్ కిడ్నీ హ్యాజ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిల్టరేషన్ యూనిట్స్. ప్రతి కిడ్నీలో కూడా ఫిల్టరేషన్ చేయడానికి ఎక్కువ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం నెఫ్రాన్స్ అంటారు. ఇంపార్టెంట్. ఫండమెంటల్ యూనిట్ ఇన్ కిడ్నీ అని అడిగారు అనుకోండి, మనం నెఫ్రాన్స్ అని చెప్పాలి. నెఫ్రాన్స్లో చాలా భాగాలు ఉంటాయి. బౌమెన్స్ క్యాప్సుల్, గ్లోమరూలస్, PCT, DCT, హెన్లీ లూప్ అనే 5 భాగాలు ఉంటాయి. ఈ 5 భాగాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌమెన్స్ క్యాప్సుల్, గ్లోమరూలస్, PCT ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్, డిస్టిల్డ్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అండ్ లూప్ ఆఫ్ హెన్లీ అనే 5 భాగాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కిడ్నీలో వీటిని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సో కిడ్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మసాలా వస్తువులు ఎక్కువ తింటూ టైంకి సరిగ్గా తినకుండా వాటర్ తాగకుండా ఉన్నాం అనుకో, ఉద్యోగం వచ్చింది, కిడ్నీలు పోతాయి. కాబట్టి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే సమయంలో ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటేనే ఉద్యోగం చేయగలవు, ఆరోగ్యం ఉంటేనే పెళ్లి చేసుకోగలవు. ఆరోగ్యం లేకుండా ఉద్యోగం కొట్టినా ప్రయోజనం ఉండదు. ఓకేనా? నువ్వు చచ్చిపోతావు, నీ డబ్బులు ఇంట్లో వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి ఆరోగ్యము ఉద్యోగం 2 ఇంపార్టెంటే. సో జాగ్రత్తగా వాటర్ తాగుతూ ఉండండి. మనం కూర్చొని ఎక్కువ చదువుతూ ఉంటాం కాబట్టి మనకి వేడి ఎక్కువ ఫామ్ అవుతుంది అనమాట. సో ట్రై టు బీ అంటే ఏం చెప్పాలి, స్టడీ చైర్స్లో కానీ నైలాన్ వేసిన చైర్స్లో కానీ కూర్చొని వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. ఓకేనా? మా పర్సనల్ సజెషన్ అనమాట. 31. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ డివైజెస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే వాతావరణ పీడనం. వాతావరణ పీడనం కొనడానికి మనం ఏం వాడతాం? బారోమీటర్ని వాడతాం. బారోమీటర్లో వాడే మెటల్ ఏంటి? ఇట్స్ ఏ మెటల్ లిక్విడ్ అనమాట, మెర్క్యూరీ. మెటల్ అనేది ఒక లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, మెర్క్యూరీ. అటామిక్ నెంబర్ NF, సింబల్ Hg. గుర్తుపెట్టుకోండి. బారోమీటర్ని ఎవరు కనుక్కున్నారు? టారిసెల్లి. ఈయన గెలీలియో శిష్యుడు అనమాట. ఆయనేమో థర్మామీటర్ కనుక్కున్నాడు. గురువు థర్మామీటర్కి వెళ్తే శిష్యుడు ఏం కనుక్కున్నాడు? బారోమీటర్ కనుక్కున్నాడు. టారిసెల్లి వెరీ ఇంపార్టెంట్. అందుకే
అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని టార్స్లో కూడా కొలుస్తూ ఉంటారు. 760 టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ టార్ అనేది టారిసెల్లి అనే ఆయన పేరు మీదుగానే వచ్చిందనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు చూడండి, నేను నా వీడియోస్ గంట పైన కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. మీరు దాన్ని ఎక్కువసేపు ఉంది కానీ ఎస్టేట్గా ఫీల్ అవ్వద్దు. మీకు పెయిడ్ క్లాసెస్ తీసుకొని మీ చేత డబ్బులు కట్టించుకొని యాప్లో 30 నిమిషాలు 40 నిమిషాలే చదువుతున్నారు. కానీ నేను యూట్యూబ్లో మీకు 60 నిమిషాల పైన మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఎక్కువసేపే మాట్లాడాలి కానీ మీరు ఎంతసేపు వినలేరు. మోస్ట్లీ 40 to 60 మినిట్స్ మధ్య మనిషి యావరేజ్గా వినగలిగిన కెపాసిటీ ఉండిద్ది. దానికి మించి ఉండదని నేను వెళ్ళట్లేదు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. రోజుకు ఒక వీడియో మించి ఎక్కువగా పెట్టినా మీకు అంటే ట్యాకిల్ చేయగలరా లేదా నేను ఎక్కువ పెట్టలేను. సో ఎక్కువసేపు ఉన్నప్పటికీ మీరు ఎస్టేట్గా ఫీల్ అవ్వద్దు. తప్పనిసరిగా వాటిని వినండి. మీరు ఎంతో కొంత ఎక్కువ నేర్చుకుంటూనే ఉంటారు. మీకు ఎంతో కొంత ఎక్కువ చెప్పడానికి నేను ఎక్కువ ట్రై చేస్తూనే ఉంటాను. చెప్పటం కానీ సోది మాట్లాడటం కానీ చేసి నేను మీ సమయాన్ని వృధా పరచను. ఓకేనా అమ్మా. సో అందరూ కూడా కాస్త ఎక్కువ సమయం ఉంది ఏంటి, ఇంతసేపు అవసరమా? చాలామంది చూడండి ఇంత అవసరమా అనుకుంటూ ఉన్నారు. ఓకేనా. ఇంత అవసరమా అనుకున్న వాళ్ళకి ఆర్ఆర్బి ఎల్పి CBT 2 అర్థమైద్ది అనమాట. ఓకేనా. ఎక్కడ ఏదైతే తెలియదు, బాగా చదువుకున్నారు, ఎక్కువ మార్కులు పెట్టేసుకున్నారు. ఎక్కువ నేర్చుకోవడం వల్ల ప్రయోజనం నష్టమేమి లేదు కదా. అది కాబట్టి ఎక్కడ అడుగుతాడో తెలీదు. నువ్వు కాస్త తగ్గావు అనుకో నీ పక్కనోడు బాగా నేర్చుకుంటాడు. సో కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, ప్లాంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 groups. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్? ప్లాంట్స్ అనేవి 5 గ్రూప్స్గా డివైడ్ చేశారంట. దాంట్లో కానిది ఏంటి అని అడిగాడు. ఇది కాదు. అవును, ప్లాంట్స్ని 5 గ్రూప్స్ ఎలా చేశారు? థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఇలా 3 భాగాలు చేశారు. దీని తర్వాత యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ అన్నమాట. ఓకేనా. పుష్పించే మొక్కలు, పుష్పించిన మొక్కలు. పుష్పించిన వాటిలో ఈ 3 తీసుకుంటారు, పుష్పించే వాటిలో ఈ 2 తీసుకుంటారు. యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ గింజలు లోపల ఉండేవి, గింజలు బయట ఉండేవి అనమాట. ఓకే, మొత్తం 5 అనమాట. సో ప్రోకార్డేట్ అనేది లేదు అసలు. ఓకేనమ్మా. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ పెన్సిలిన్? పెన్సిలిన్ ఎవరు కనుక్కున్నాడు అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెన్సిలిన్ అనేది ఏంటో తెలుసా? అది ఒక యాంటీబయాటిక్ అనమాట. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనుకున్నాడు. ఇట్ ఈస్ అన్ యాంటీబయాటిక్. యాంటీబయోటిక్ అనే దాన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఒక వైరస్ని ట్రీట్ చేయాలనుకోండి వ్యాక్సిన్ ఇవ్వాలి. ఒక బ్యాక్టీరియాని ట్రీట్ చేయాలనుకోండి యాంటీబయాటిక్ కావాలి. యాంటీబయాటిక్ వేరు, వ్యాక్సిన్ వేరు. వ్యాక్సిన్ ట్రీట్స్ వైరస్, యాంటీబయాటిక్ ట్రీట్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ డ్రగ్ ఏంటంటే పెన్సిలిన్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ హోమోజీనస్ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టాన్సెస్. 2 లేదా అంతకన్నా ఎక్కువ సబ్స్టాన్సెస్ని ఏమని పిలవాలి? హోమోజీనస్ మిక్చర్ అంటే సమానమై, సజాతీయ అంటారు. అంటే ఒకే రకమైన కొన్ని రకాల పదార్థాలని కలిపాడు అనమాట. దాన్ని ఏమన్నారు? సొల్యూషన్ అంటారు. సొల్యూషన్లో 2 భాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి సొల్యూట్, ఇంకోటి సాల్వెంట్. సొల్యూట్ ఎప్పుడు చిన్నగా ఉండిద్ది, సాల్వెంట్ ఎప్పుడు పెద్దగా ఉండిద్ది. చిన్నదాన్ని పెద్ద దాంట్లో కలపాలి. ఎగ్జాంపుల్, టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాల్ట్ వాటర్. దాంట్లో సొల్యూట్ ఏంటి? సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్కి ఏం కలిపాను? వాటర్ కలిపాను. తక్కువ సాల్ట్ వేస్తాను, ఎక్కువ వాటర్ వేస్తాను. సో సాల్ట్ ఈజ్ ఏ సొల్యూట్, వాటర్ ఈజ్ ఏ సాల్వెంట్. రెండింటిని కలిపితే సొల్యూషన్. ఇట్ ఈజ్ ఎ వాటర్ సొల్యూషన్ అన్నమాట. ఓకేనా. దట్ ఈజ్ హోమోజీనస్ మిక్చర్ ఆఫ్ 2 or more సేమ్ సబ్స్టాన్సెస్ అనాలి. వాడు ఆ పదం మిస్ అయ్యలే కానీ సేమ్ అని అనొచ్చు అనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు కాజ్ ఫుడ్ పాయిజనింగ్? ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటే ముఖ్యంగా కారణం ఏంటి అని అడిగాడు. ముఖ్యమైన కారణం ఇంకేముంది? ఈటింగ్ ఫుడ్ స్పాయిల్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. చేతులు సరిగ్గా కడుక్కోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే మన చేతుల్లోని సూక్ష్మ క్రిములు అనేవి ఫుడ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫుడ్ పాయిజనింగ్ అనేది జరిగిద్ది అనమాట.
ఓకేనా, జాగ్రత్తగా ఉండాలి. కమింగ్ టు నెక్స్ట్ షిఫ్ట్ అనమాట. యాక్చువల్గా ఈ పీడిఎఫ్ అందరూ అడుగుతున్నారు. సో ఈ పీడిఎఫ్ నేను కూడా నెట్లోనే డౌన్లోడ్ చేశాను. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో పెడతాను. ఓకేనా, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు పెడదామని ఆగాను. ఓకేనా, సో అన్నీ ఎక్స్ప్లెయిన్ అవ్వగానే కంప్లీట్గా పెట్టేస్తాను నేను. ఓకేనా, నెక్స్ట్ 6వ క్వశ్చన్. మోడ్రన్ ఎలక్ట్రికల్ జనరేటర్ వర్క్స్ అండ్ డాష్ ప్రిన్సిపల్. జనరేటర్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేసింది అన్నాడు. జనరేటర్ అనేది ఫారడేస్ లా మీద పనిచేసింది. ఫారడేస్ లాని ఏమంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లా అంటారు. ఫారడేస్ లా అని పిలవచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లా అని పిలవచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ తీసుకొచ్చింది ఎవరు? ఫారడే. ఓకేనా, సో ఏంటయ్యా దీని అర్థం అంటే, సో ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిక్ కరెంట్, జనరేటింగ్ electric current with the help of magnetic field. magnetic field సహాయంతో ఎప్పుడైతే మనం కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లా అంటాం. సో దట్ ఈస్ ఫారడేస్ లా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్నెటిజంలో దీని మీద మస్తు క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ లెన్స్ లా అని ఇంకోటి కూడా ఉండిద్ది, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కోవలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ ఆటమ్స్ సో దట్ ద బోత్ కెన్ అచీవ్ కంప్లీట్లీ ఫిల్డ్ షెల్. కోవలెంట్ బాండ్ గురించి ఇచ్చాడు అనమాట. కోవలెంట్ బాండ్ అంటే అర్థం ఏంటి అంటే అవుటర్ మోస్ట్ షెల్. ఏ షెల్స్ కంప్లీట్ అవుతాయి అంటే అవుటర్ మోస్ట్ షెల్ కంప్లీట్ అవుతాయి. ఉదాహరణకి కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే మీకు క్లియర్గా చదువుతా చూడండి. ఇక్కడ తీసుకున్నా చదువుతాను చూడండి. ఇది ఆక్సిజన్. ఆక్సిజన్కి అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఉంటాయి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ అంతా 8. 8 అంటే 2,6. అవుటర్ మోస్ట్లో 6 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో ఆక్సిజన్ తీసుకో, దీనికి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు మొత్తం ఆక్సిజన్కి ఎన్ని కావాలి? 8 కావాలి. కాబట్టి ఇది మొత్తం ఇది వాడేసుకునిద్ది అనమాట. సో ఈ ఆక్సిజన్ దీనికి ఉన్న ఈ రెండింటిని వాడేసుకునిద్ది. నెక్స్ట్ ఇదేమో ఈ రెండింటిని వాడుకునిద్ది. అంటే ఇద్దరికి 2 అవసరం అనమాట. వీటికి 2 రూపాయలు అవసరం, వీడికి 2 రూపాయలు అవసరం. కాబట్టి ఇద్దరు 2 రూపాయలు మధ్యలో పెట్టుకొని ఈడు ఏ బి ఇద్దరు వాడుకుంటూ ఉంటారనమాట. సో ట్రాన్స్ఫరింగ్ కాదు, షేరింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ అనేవాడు 2 రూపాయలు బికి షేర్ చేసుకుంటాడు, అదే బి 2 రూపాయలు ఇటు షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఏ అనేవాడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అంటాడు. యాక్చువల్గా వాడి దగ్గర 8 రూపాయలే ఉన్నాయి, కానీ బి దగ్గర 2 రూపాయలు కలుపుకొని మాట్లాడుతున్నాడు. బి అనేవాడు కూడా నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అంటాడు, కానీ యాక్చువల్గా వాడి దగ్గర 8 ఉన్నాయి, కానీ ఏ దగ్గర ఉన్న 2 రూపాయలని కలుపుకొని మాట్లాడుకుంటున్నాడు. దట్ ఈస్ ది షేరింగ్ అనమాట. ఓకేనా, ఇద్దరు షేర్ చేసుకొని అవుటర్ మోస్ట్ షెల్స్ని కంప్లీట్ చేసుకుంటారు. అవుటర్ మోస్ట్ షెల్ కంప్లీట్ అయిందనుకోండి, అప్పుడు దానికి స్థిరత్వం వచ్చింది అనమాట, స్టాటిక్ నేచర్ వచ్చింది అనమాట. ఆ స్టాటిక్ నేచర్ రావడానికి వ్యాలెన్సీ షెల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని షేరింగ్ చేసుకుంటూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ కోవలెంట్ బాండ్. సో కోవలెంట్ బాండ్ అంటే అర్థం ఏంటంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రాన్స్, 2 ఆటమ్స్. దట్ ఈస్ కాల్డ్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ చదువుతున్నా. ఒక మెటల్కి ఒక నాన్ మెటల్కి మధ్య ఫామ్ అవ్వదు, కన్ఫ్యూజ్ చేస్తాడు. కోవలెంట్ బాండ్ ఎప్పుడు కూడా నాన్ మెటల్స్ మధ్య మాత్రమే ఫామ్ అయింది. ఇదిగోండి O2, 2 ఆక్సిజన్ ఆటమ్స్, ఈ 2 నాన్ మెటల్సేగా. తర్వాత H2, ఈ 2 నాన్ మెటల్సేగా. తర్వాత N2, ఈ 2 నాన్ మెటల్సేగా. తర్వాత H2O, ఈ 2 నాన్ మెటల్సేగా. సో H2O మధ్య ఉన్న బాండ్ ఏంటి? కోవలెంట్ బాండ్. ఎలా చూడంగానే చెప్పగలుగుతున్నాను? బికాజ్ 2 నాన్ మెటల్సే కదా, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, బోత్ ఆర్ నాన్ మెటల్స్. కాబట్టి నాన్ మెటల్స్ కాబట్టి ఈజీగా నాన్ మెటల్స్ మధ్య ఫామ్ అయ్యే బాండ్ని కోవలెంట్ బాండ్ అంటారు. మెటల్స్ నాన్ మెటల్స్ మధ్య ఫామ్ అయింది అనుకోండి, దాన్ని అయానిక్ బాండ్ అంటారు. ఇది మీకు కెమికల్ బాండ్లో బాగా క్లియర్గా అర్థమైంది. ఓకేనా. నెక్స్ట్, బ్లడ్ ఈజ్ డాష్ టైప్ ఆఫ్ టిష్యూ.
బ్లడ్ అనేది ఏ రకమైన టిష్యూ అన్నాడు, మొన్నే మాట్లాడుకున్నాం, కనెక్టివ్ టిష్యూ. ఇట్స్ ఏ రిపీటెడ్ క్వశ్చన్. మనకి ఎడిపోస్ టిష్యూ అని అడిగాడు కదా, మాట్లాడుకున్నాం కదా. మనకి కనెక్టివ్ టిష్యూస్లో మనకి బ్లడ్, బోను, కార్టిలేజు, ఎడిపోజు. ABBC. ఏ అంటే ఎడిపోజ్, BB అంటే బ్లడ్ అండ్ బోన్, C అంటే కార్టిలేజ్, మెథడ్ ఎముక. ఈ 4 కనెక్టివ్ టిష్యూస్ అనమాట. అసలు టిష్యూస్ మొత్తం ఎన్ని రకాలు? CEMN. C అంటే ఏంటి? కనెక్టివ్ టిష్యూ. E అంటే ఎపిథీలియల్ టిష్యూ, M అంటే మజిల్ టిష్యూ, N అంటే నర్వస్ టిష్యూ. సో కనెక్టివ్, ఎపిథీలియల్ అండ్ మస్క్యులర్, నర్వస్ టిష్యూ. ఈ 4 రకాల టిష్యూస్ కూడా రకాలన్నమాట. ఇవన్నీ కూడా యానిమల్ టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ కాదు. చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ టిష్యూస్, యానిమల్ రెండు ఇంపార్టెంటే. ఓకేనా. నెక్స్ట్ 22వ క్వశ్చన్. షుగర్ కేన్ ప్లాంట్స్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ కన్వర్టర్స్ ఆఫ్ డాష్ ఇంటూ కెమికల్ ఎనర్జీ, సన్లైట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఏమి లేదు, ప్లాంట్స్ చేసే పని ఏంటి? ఇందాక మాట్లాడుకున్నాం కదా, సన్లైట్, సూర్యుడి నుంచి వచ్చిన సూర్యశక్తిని ఉపయోగించుకొని కెమికల్ ఎనర్జీగా గ్లూకోజ్ని తయారు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారటమే కిరణజన్య సమయక్రియ. అది ప్లాంట్స్ చేస్తాయి. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి షుగర్ కేన్ ప్లాంట్స్ అన్నాడు. ఏ ప్లాంట్స్ అయితే ఏముంది, అది చెరుకు గడలు అయితే ఏముంది, ఇంకేమైతే ఏముంది, వాట్ ఎవర్, హూ ఎవర్, ప్లాంట్స్ ఆల్వేస్ కన్వర్ట్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్ రియాక్షన్ అనమాట. నెక్స్ట్ 24వ క్వశ్చన్. కిరోసిన్ ఆయిల్ రైజెస్ అప్ ఇన్ ఏ విక్ ఆఫ్ ల్యాంటర్న్ బికాజ్. ఒక ల్యాంటర్న్ లోపల కిరోసిన్ ఒత్తుండేది ఇది వరకు రోజుల్లో. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు కూడా గుర్తుంది, కొవ్వొత్తులు ఉంటాయి అన్నమాట. ఆ ఒత్తులు లాంటి వాటిని కిరోసిన్లో పెడితే కిరోసిన్ మెల్లిగా పీల్చుకునిద్ది ఆ ఒత్తి మొత్తం కిరోసిన్ పీల్చుకోగానే మనం వెలిగిద్ది అనమాట. సో దానికి ఏంటంటే క్యాపిలారిటీ యాక్షన్ అనమాట. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే ఒక యూనిట్ ఉండిద్ది మీకు, దాంట్లో ఉండిద్ది అనమాట. ఇది క్యాపిలారిటీ యాక్షను, సర్ఫేస్ టెన్షను, ఇవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. దీన్ని తెలుగులో నాకు గుర్తు రావట్లేదు, ఏకనాళీయ సిద్ధనాళీయతో సంథింగ్ అంటారు, నాళీయత అని వచ్చింది అనమాట. సో చిన్న చిన్న నాళాలు ఉంటాయి, వాటి ద్వారా పీల్చుకునిద్ది అనమాట. అంతెందుకు, ఇంకేదో పడిపోయింది, బల్ల మీద ఇంకు పడిపోగానే మనం ఏం చేస్తాం, టిష్యూ వేస్తాం. మీరు టిష్యూ వేసారనుకోండి, ఆ టిష్యూ మొత్తం ఇంకు మొత్తం ఏం చేసుకునిద్ది, పీల్చుకునిద్ది. అలా పీల్చుకోవడం గల కారణం ఏంటి, క్యాపిలారిటీ యాక్షన్. అంతెందుకు, లేడీస్ వాడే ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాడ్స్ లోపల కూడా క్యాపిలారిటీ యాక్షన్ ఆధారంగానే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ రిలీజ్ అవ్వకుండా వాటిని కూడా పీల్చుకుంటూ ఉండిద్ది అనమాట. సో ఇవన్నీ జరగడానికి క్యాపిలారిటీ యాక్షన్ అనే ఒక ఫిజికల్ చర్య అనేది కారణం అనమాట. ఓకేనమ్మా. సో 24వ క్వశ్చన్. నెక్స్ట్ 40th క్వశ్చన్. ద ఎబిలిటీ ఆఫ్ ఐ టు ఫోకస్ ఆన్ బోత్ నియర్ అండ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ బై అడ్జస్టింగ్ ద ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అన్నాడు అకామిడేషన్. మన కంటిలోని లెన్స్ అనేది దూరంగా ఉన్న వాటిని, దగ్గరగా ఉన్న వాటిని రెండింటిని చూస్తానికి మన లెన్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండిద్ది. చిన్నగా ఉన్నవి చూసేటప్పుడు మనం కళ్ళు చిన్నవి చేస్తాం, పెద్దగా చూద్దాం అనుకున్నప్పుడు మన కళ్ళు పెద్ద చేస్తాం. అలా లెన్స్ని ఏం చేస్తున్నాం, మోడిఫికేషన్ చేస్తున్నాం, అడ్జస్టింగ్ చేస్తున్నాం. అటువంటి అడ్జస్టింగ్ చేయడాన్ని ఏమంటారంటే అకామిడేషన్ అంటారు. ఓకేనా. మనం కూడా రూమ్లోకి వెళ్ళామనుకోండి, ఫ్రెండ్స్ రూమ్లోకి 2-3 ఉన్నాం అనుకోండి, ఇంకో 2 కొత్తగా వచ్చారనుకో, వాళ్ళు ఏమవుతారు, అకామిడేట్ అవుతారు, అంటే కొన్ని తగ్గించుకుంటారు అనమాట. అలా కన్ను దూరంగా ఉన్న వాటిని, దగ్గరగా ఉన్న వాటిని చూస్తానికి ట్రై చేస్తున్నాం కాబట్టి దాన్ని అకామిడేషన్ అంటారు. సో అకామిడేషన్ అంటే అర్థం ఏంటంటే ఐ తన ఎబిలిటీ ఆఫ్ ఫోకస్ని పెంచుకుంటుంది. ఎందుకు, దగ్గరవి దూరవి చూస్తానికి అనమాట. ఓకేనా. సో దీంతో ఏ పేపర్ వర్క్ అయిపోయినాయి, 11వ తారీఖు అడిగిన ఫస్ట్ షిఫ్ట్ వరకు మాట్లాడుకుందాం. నెక్స్ట్ 11వ తారీఖు అడిగిన నెక్స్ట్ ఈవినింగ్ షిఫ్ట్ దగ్గర నుంచి మరికొన్ని పేపర్స్ని మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఈ సైన్స్ సిరీస్ ఇలాగే కొనసాగుతూనే ఉండిద్ది. దీంతోపాటు చెప్పాం కదా, జీకే సిరీస్ కూడా వస్తూనే ఉండిద్ది. చాలామంది ఏఎల్పి సైకోకి సంబంధించి బ్రిక్ టెస్ట్, హిడెన్ క్యూబ్ టెస్ట్, వాచ్ క్లాక్ టెస్ట్, ఈ మూడింటిని మళ్ళీ చెప్పండి సార్, కన్ఫ్యూజన్గా ఉంది, ప్రాబ్లమ్స్ పోతున్నాయి అన్నారు. వాటిని కూడా నేను రెడీ చేస్తున్నాను. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ మంచి పీడిఎఫ్స్ నాకు ప్రొవైడ్ చేశారు, హై లెవెల్ క్వశ్చన్స్. వాటిని కూడా చూసి మీకు వాటి మీద కూడా వీడియో చేస్తాను. ఓకేనా. అవి ట్రిక్స్తో చెబుతాను అనమాట. ఓకేనా. ఇంకా ఎఫిషియెంట్గా ట్రిక్స్ కొన్ని ఉంటాయి, మీరు పట్టుకుంటారు లేదని మీకు స్టార్టింగ్ కాబట్టి నేను అవి చెప్పలేదు.
ఇప్పుడు కాస్త సైకో మీద మీకు అవగాహన వచ్చింది కాబట్టి ఆ ట్రిక్స్ మొత్తం చెబుతాను, మీకు ఇన్ టైంలో అవన్నీ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో నేను చెప్పిన తర్వాత మీరు వెళ్ళి మాక్ టెస్ట్ రాస్తే మీకు ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ మన వీడియోని లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.